హైదరాబాద్ పాలిటిక్స్ అని, క్రికెట్ పాలిటిక్స్. హౌ డిడ్ దీస్ సిస్టమ్స్ ఎఫెక్ట్ యువర్ కెరియర్ అన్న? సిస్టమ్ ఏమైపోయింది అంటే కొందరి కోసము మంచి ప్లేయర్స్ని తీసేయటము, ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుంది, నువ్వు వీటితో బాగుంటే నువ్వు సెలెక్ట్ అవుతావు. మీరు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అంటే క్లియర్గా స్కీమ్ పిక్చర్ మాకు అర్థమైంది. ఇది ఇక్కడైతే మనకి ఫ్యూచర్ కాదు కదా, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు ఒక 5-6 years 7 years చాలా 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 డిప్రెసింగ్గా ఉండేది. ఎట్లా అంటే ఇప్పుడు మనకి తిలక్ లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. హైదరాబాద్ పాలిటిక్స్ అని, క్రికెట్ పాలిటిక్స్ బేసికలీ వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. లైక్ హౌ డిడ్ దీస్ సిస్టమ్స్ ఎఫెక్ట్ యువర్ కెరియర్ అన్న? అంటే ఇప్పుడు సిస్టమ్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయంటే చూడండి, ఇప్పుడు వాట్ ఐ హావ్ స్పోకెన్ అబౌట్ ఈస్ ఆర్ ప్యూరిటీ టువర్డ్స్ ద గేమ్, ఆర్ లవ్ టువర్డ్స్ ద గేమ్. సో వి ఆల్ అంటే మేమందరం కూడా టీంలోకి వచ్చింది, క్రికెట్ స్టార్ట్ చేసింది, ఆడింది దట్ ప్యాషన్. అంటే హైదరాబాద్ కోసము మనము గెలవాలి, మ్యాచ్ గెలిపించాలి అందరూ కూడా. రైట్. సో సడన్గా సిస్టమ్ ఏమైపోయింది అంటే అక్కడి నుంచి డైల్యూట్ అయిపోయి, అంటే కొందరి కోసము మంచి ప్లేయర్స్ని తీసేయటము. అంటే అది ఏమైపోయిందంటే ఆ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనేది ఒక్కసారి చినిగిపోతే దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు స్టిచ్ ఇట్ బ్యాక్. సో ఆ చినగటం అనేది ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ 2000s మన హైదరాబాద్లో. అక్కడి నుంచి మెల్లమెల్లగా అదేంటంటే నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక క్యాన్సర్ లాగా ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆగదు. మనం స్టేజెస్ మారుతూ పోయింది తప్ప. సో అక్కడ ఏమైపోయిందంటే దిస్ ప్యాషన్, ఈ మైండ్ సెట్, గెలవటము, ప్రైడ్ అవన్నీ బ్యాక్ సైడ్ తీసుకోవటం మొదలయ్యి సెలెక్షన్స్, ముందు ఎట్లా ఆడాలి, ఈజీగా ఎట్లా, షార్ట్ కట్స్ ఎట్లా, ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుంది అనే అన్నీ క్రీపిన్ అవ్వటం మొదలైంది. సో దట్ వాజ్ ద టైమ్. అంటే ఆ బ్యూటిఫుల్ ఒక పీరియడ్ని చూసిన వాళ్ళము గ్రోయింగ్ అప్. సో సడన్లీ గెట్ ఇన్ టు దిస్ ఫేజ్. అంటే మాకు అర్థం అంటే నాకు స్పెషల్గా మాకనే కాదు, నాతో పాటు కూడా చాలామంది సఫర్ అయ్యారు, నేను ఒక్కడనే కాదు ఆ సిస్టంలో. అంటే స్ట్రేంజ్ పార్ట్ ఏంటంటే గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఏదైతే మనం ఫార్మాట్ అయి ఉంటుందో మన బ్రెయిన్లో, ఏదైతే మన ఆలోచనలు ఉంటాయో, సో అవన్నీ కాకుండా నువ్వు వీటితో బాగుంటే నువ్వు సెలెక్ట్ అవుతావు, అంటే నువ్వు రన్స్ కొడితే సెలెక్ట్ అవుతావు, లేకపోతే వికెట్స్ తీస్తే సెలెక్ట్ అవుతావు, లేకపోతే టీంని గెలిపిస్తే అనే ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోయి నువ్వు వీడితో ఉంటే బాగుంటుంది, వీనితో మంచిగా ఉండాలి, అంటే క్వశ్చన్ చేయకూడదు. అట్లా అది అంత ఒక డిఫరెంట్ కల్చర్ షిఫ్ట్ అయ్యే టైంలో అది కొద్దిగా అందరికీ వేరే వేరే విధంగా తీసుకోవటం మొదలుపెట్టారు. అంటే మీకు ఛాన్స్ దొరికిందా సార్ వాళ్ళతో, అంటే అథారిటీస్తో మాట్లాడి టు చేంజ్ ది థింగ్స్? ఆ స్కోప్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అంటే నేను ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఆ సిస్టమ్ చాలా దగ్గర నుంచి చూసిన వాడిని నేను. అదంత ఈజీ కాదు. కాకపోతే ఒకటే ఏంటంటే నేను ఎట్లా అంటే ఇప్పుడు మనకి తిలక్ లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనము అందరం ఇక ఒక వేరే లెవెల్లో వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. సో హైదరాబాద్ నుంచి ఎప్పుడు టాలెంట్ అయితే వస్తూ ఉంటుంది. హైదరాబాదే కాదు, మనకి బోత్ తెలుగు స్టేట్స్ టాలెంట్ ఎప్పుడు మనకి చాలా బ్రిలియంట్ టాలెంట్ వస్తుంది. కాకపోతే ఎప్పుడు లేనిది ఏంటంటే మన దగ్గర సపోర్ట్ ఉండదు, సపోర్ట్ సిస్టమ్ లేదు. అంటే ఒక ప్లేయర్ పైకి వెళ్ళే కొద్దీ చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేనో, కర్ణాటకనో, వేరే ప్లేసెస్ నుంచి, ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్గా కామెంటేటర్స్ ఉంటారు, అనలిస్ట్స్ ఉంటారు, మీడియా ఉంటుంది. ఇప్పుడు తను ఒకవేళ బాగా ఆడాడంటే అది 10 times ఎలివేట్ అవుతుంది. అంటే అరే ఎవరు వచ్చాడు, చాలా బ్రిలియంట్ ఆడుతున్నాడు, బ్రిలియంట్ 10 మంది మాట్లాడితే అది దాని వెయిటేజ్ వేరు ఉంటుంది. సో మన దగ్గర నుంచి ఈవెన్ దో ఈక్వల్గా టాలెంటెడ్ ఉంటారు, కాకపోతే ఆ మీడియా ప్రెజెన్స్ కానీ ఆ వెయిటేజ్ కానీ ఎప్పుడు దొరికేది కాదు. ఇప్పుడు ఏంటంటే మీడియాలో కూడా మన వాళ్ళు, అంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఆడి ఒక మంచి లెవెల్ ఆడి, ఎస్పెషల్లీ లక్ష్మణ్ భాయ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మీ అందరం కూడా బ్రాడ్కాస్టింగ్లో అప్పుడప్పుడు ఉంటాం. సో మాకు ఒక ఆపర్చునిటీ అనమాట. ఇట్ ఈస్ ఇప్పుడు కూడా మనకంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఒక స్టెప్ బెటర్ అవ్వాలని చూడాలి. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇంకో స్టెప్ బెటర్ వెళ్ళాలని అదొక మైండ్ సెట్తో గ్రో అవ్వాలి. బాంబే వాళ్ళు అదే చేస్తారు, ఇప్పుడు మీ కర్ణాటక వాళ్ళు అదే చేస్తారు. అందుకే చూడండి వాళ్ళ దగ్గర నుంచి ప్లేయర్స్ ఎట్లా అంటే అదొక కాన్ఫిడెన్స్తో వస్తారు. టాలెంట్ ఏం పెద్ద వాళ్ళేం పెట్టి పుట్టిన వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ జస్ట్ ద వే మన మైండ్ సెట్ కూడా మారుతుంది కదా. ఇప్పుడు 10 మంది మీరు సూపర్ పాడ్కాస్ట్ చేస్తున్నారంటే అరే నిజమే కావచ్చు, ఫస్ట్ మళ్ళీ ఇంకో 10 మంది అదే మాట మాట్లాడుతుంటే నేను సూపర్ పాడ్కాస్ట్ చేస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. మీకు అదే మీరు పక్క నుంచి నేరేటివ్, ఒక మ్యాచ్ బాగా ఆడాడు కానీ ముందు చూడాల్సి ఉంటుంది, ఆ బౌలర్తో ఆడగలడా లేదా,
ఆ రైట్, టెక్నిక్ ఇంకో థాట్ బిలీవ్ చేస్తుంది అది. ఆ టెక్నిక్ మేబీ బ్యాక్ ఫుట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అంటే ఏమవుతుంది, మీ మైండ్లో డౌట్ పడుతుందా లేదా? సో ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా డౌట్ క్రియేట్ చేయనివ్వకూడదు. రైట్, స్పెషల్లీ ఆ గ్రోయింగ్ ప్లేయర్లో రైట్, రైట్. మిస్టేక్స్ అందరూ చేస్తారు. సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ ప్లేయరే మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. రైట్. కానీ ఆ మిస్టేక్స్ని హైలైట్ ఎవరిది చేస్తున్నారు, ఎవరిది చేయట్లేదు అనేది దెర్ ఇస్ ఇట్లా అంటే అండర్లయింగ్ రీజన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మేకింగ్ అ ప్లేయర్. రైట్. మీరు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళి ఫస్ట్ ఆంధ్రాకి ఆడాను, కానీ హైదరాబాద్ నుంచి తర్వాత ఐసీఎల్కి వెళ్ళాం. సో ఐసీఎల్ కిందకి వెళ్ళామంటే అప్పుడు ఏమర్థమైపోయిందంటే అందరినీ వీళ్ళు ఇంకా కెరియర్ ఇంకా సమాప్తం పెట్టే ఒక అంటే క్లియర్గా స్కీమ్ పిక్చర్ మాకు అర్థమైంది చాలా ప్లేయర్స్కి. ఇక ఇక్కడైతే మనకి ఫ్యూచర్ కాదు కదా, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో అక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది మాకు, సరే మేము వెళ్ళి అట్లీస్ట్ క్రికెట్ అయితే ఆడతాం కదా అని. సో అంత అదే రీజన్ తప్ప ఇంకేం రీజన్ లేదు అప్పుడు మేము ఐసీఎల్ వెళ్ళటానికి. రైట్. దాని తర్వాత బెస్ట్ పీరియడ్ ఏంటంటే బరోడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అది అక్కడ బరోడా వెళ్ళిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై క్రికెట్ అగైన్. అది ఎట్లా అయిపోయిందంటే మళ్ళీ ఆ ప్యూరిటీ, రైట్, అంటే ఓన్లీ ఫోకస్ అంతా మన ఆట మీద, మన బ్యాటింగ్ మీద, ఇంకా వేరే ఏమి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక మంచి జోన్లో ఒక బబుల్లో క్రికెట్ ఆడే ఒక మంచి ఎన్వైర్న్మెంట్. దెన్ ఇక అక్కడి నుంచి దెన్ మై క్రికెట్ స్టార్టెడ్ గెటింగ్ బెటర్. రైట్, రైట్. సో ఆ హైదరాబాద్లో ఏదైతే ఆ ఒక ఫేజ్ ఒక 7-8 years వీ హ్యావ్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దట్, అంటే దట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్ ఆల్సో. రైట్, రైట్. మై గ్రేటెస్ట్ విక్టరీ ఐ ఫీల్ దాని నుంచి బయటకు వెళ్ళి వీ హ్యావ్ ఫౌండ్ ఎ షెల్టర్ ఎల్స్వేర్. అక్కడి నుంచి మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాకి ఆడటం అనేది, సి ఫార్ మీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ విక్టరీ. అంటే దాని తర్వాత మనం ఎంత ఆడామో ఏం ఆడామని కాదు, అసలు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితి నుంచి సో దట్ వాజ్ ఆ జర్నీ అనేది చాలా మందికి తెలియదు. రైట్, రైట్. అందరూ ఏదో కొట్లాడతాడు ఇది అంటే, ఇప్పుడు కొట్లాడటం అంటే లేకపోతే ఆ ఫైటింగ్ స్పిరిట్ లేకపోతే మనం జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేం కదా. సో ఆ కొట్లాడటం అంటే ఎందుకు కొట్లాడేది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే క్రికెట్ అందరూ ఏమనుకుంటారు, ఫిజికల్గా టెక్నికల్ గేమ్ అనుకుంటారు. ఇట్ ఈస్ 80% మెంటల్ గేమ్. అంటే మన మైండ్లో ఎట్లయితే అనుకుంటామో విజువలైజ్ చేస్తామో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే స్ప్లిట్ సెకండ్లో మీరు ఆ డిసిషన్ తీసుకోవాలి. రైట్. హౌ డు యూ ప్లే అనేది, హౌ టు ప్లే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే యూ హ్యావ్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్. సో ఆ మెంటల్ సైడ్ ఆఫ్ థింగ్స్ని జనరల్గా ఒక మంచి కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉందంటే, ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఎన్వైరన్మెంటు, ఒక బూస్ట్ చేసే ఎన్వైరన్మెంటు, లేకపోతే చుట్టుపక్కల మన పైన కాన్ఫిడెన్స్, ట్రస్ట్, నువ్వు వెళ్ళి బాగా ఆడగలవు అనే ఒక చెప్పే కోచ్, లేకపోతే ఏమైనా హెల్ప్ చేసే ఎన్వైరన్మెంట్ ఉంటే అక్కడ డిసిషన్ మేకింగ్ అనేది కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో, ఒక ఈజ్తో అవుతుంది. రైట్. కానీ మీరు ఎప్పుడు కూడా అబ్యూస్కి గురయ్యి చిన్న వయసులో ఎప్పుడు తిట్లు వింటూ వీడిక్కడ ఎందుకున్నాడనే ఒక బాడీ లాంగ్వేజ్తో మిమ్మల్ని చూస్తూ ఎవరు కూడా వీళ్ళతో మాట్లాడకూడదు, వీడికి పొగరు, వీడికి ఒక నేరేటివ్ బిల్డ్ చేసేసి వేరే వాళ్ళని కూడా భయపెట్టి, నా సొంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏదైతే గ్రోయింగ్ అప్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటే మనతో దూరంగా, మనతో మాట్లాడితే మళ్ళీ మాకేమవుద్దు అని, మీ క్యాంప్లో ఉన్న వాళ్ళని. సో అట్లా అదొక ఇది ఉన్నప్పుడు మనం ఆ లోపలికి అన్ని బ్యాగేజ్ తీసుకుని వెళ్ళి ఆడటము నాకు ఒక 5-6 years 7 years చాలా చాలా అంటే చాలా డిప్రెసింగ్గా ఉండేది. దాని తర్వాత అదే చెప్పే కదా, ఐసీఎల్ బరోడా టైం నుంచి అది ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే నేనేం చేయగలను. సో అంత డిస్టర్బెన్స్ వల్ల మన గోల్ ఎందుకు మిస్ చేసుకోవాలి మనం, అంటే మన కష్టం ఎందుకు పోగొట్టుకోవాలి. సో అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్. అంటే నా ఒక్కడి కోసమనే కాదు, ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైనా కానీ జరగచ్చు, వేరే విధాలుగా జరగచ్చు, ఆ విధంగానే కాదు. బట్ 90% కూడా మనం చూసే యంగ్స్టర్స్ ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో గేమ్ నుంచి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వెళ్ళిపోతారు. చిన్న ఎక్స్టెన్షన్, ఇప్పుడు మీరు ఏదైతే సిస్టమ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడామో, ఎస్పెషల్లీ క్రికెట్ హైదరాబాద్ గురించి మాట్లాడినా లేకపోతే వేరే ఏదైనా మాట్లాడినా కూడా మీరు చూసిన ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లా, దిస్ ఇస్ హౌ దే ఈవెన్, మీరు కొన్ని చెప్పారు బట్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ అ బిట్ మోర్. అంటే ఇన్స్టెన్సెస్ అంటే సిస్టమ్ వల్ల ఎట్లా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఏదైతే మనము జనరల్గా ఇండియన్ క్రికెట్లో చూస్తామో, ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు
హౌ మచ్ యూఆర్ ప్రొజెక్టెడ్, Right. అంటే పిఆర్ జో దిక్తా ఓ బిక్తా స్టైల్. రైట్ రైట్ అది ఎట్లా అంటే ఎవడు ఎక్కువ కనిపిస్తున్నాడు, ఎవడి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అక్కడ గ్రౌండ్లో ఏం చేస్తున్నారనే అనాలిసిస్ కరెక్ట్గా బయటికి రావట్లేదు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా మేము కూడా చాలా అబ్జర్వ్ చేసాం, ఆడేటప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. కామెంటరీలో కూడా ఇప్పుడు ఒక స్టేట్ నుంచి వచ్చే ప్లేయర్స్ వాళ్ళు షాట్లు ఆడితే దానికి ఇచ్చే ఎలివేషన్ కానీ, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు షాట్ ఆడితే అసలు కూడా మాట్లాడరు, సైలెన్స్ ఉంటుంది. సో అట్లాంటివి కొన్ని ఇట్లాంటివి మేము అబ్జర్వ్ చేసి 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 మేము అంటే తెలియదు కదా అవన్నీ అవన్నీ జనరల్గా తెలియదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య అయితే మరీ పిఆర్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు కూడా ఎట్లా ఉండేదంటే ఇంతకుముందు ఒక నేరేటివ్ బిల్డ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బాంబే నుంచి వచ్చే కామెంటేటర్స్ రేర్లీ ఎప్పుడన్నా మీరు విన్నారా బాంబే ప్లేయర్ గురించి ఏదైనా చెడు మాట్లాడటం ఎప్పుడన్నా ఉండదు. అది ఇప్పుడు వేరే కార్నర్స్లో ఎక్కడి నుంచి అయితే వాయిస్ రాదో. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య లేటెస్ట్ కంటే సంజు శాంసన్, రైట్, పాపం ఆయన కార్నర్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేరు, ఆ వాయిస్ లేదు. సో ఆయనని మనం ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి బ్యాక్లాష్ రాదు కదా. సో ఆ బ్యాక్లాష్ రానంత వరకు వీళ్ళు నడిపిస్తూనే ఉంటారు నేరేటివ్. మన జైస్వాల్ ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్, అంటే ఎక్స్ట్రాడినరీ క్రికెటరు, చాలా మంచిగా ఆడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ టీం సెలెక్ట్ అయింది. ఆయన ఇప్పటివరకు వన్డే ఇంటర్నేషనల్ ఆడలా. ఒక డెబ్యూటెంట్ని ఎవరు తీసుకెళ్తారు, ఎంతమంది క్వశ్చన్ చేశారు? ఎందుకంటే ఆయన బాంబే నుంచి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అది క్వశ్చన్ కూడా చేయరు. అదే మన హైదరాబాద్ నుంచి ఎవరన్నా డెబ్యూటెంట్ని ఛాంపియన్స్ ట్రోఫీలో వేస్తారా? సో ఇట్లాంటి కొన్ని అంటే సిస్టమిక్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే జేఎస్వాల్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అంటే ప్లేయర్ ఏమి ఇది కాదు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అవ్వచ్చు, నో డౌట్. రైట్ రైట్. కాకపోతే ఒక ప్రాసెస్, ఒక దగ్గర ప్రాసెస్ ఇంకో దగ్గర లేకుండా పోయింది. ఇప్పుడు అదే వేరే ఏదైనా డెబ్యూటెంట్ వేరే స్టేట్ నుంచి తీసుకుని ఉంటే వాళ్ళే క్వశ్చన్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.